చెప్తామండి. కొద్దిగా వేడి వాటర్ పెట్టాను కలపడానికి. మైదా పిండి అండి ఇది. కొద్దిగా స్పూన్ అంటే మనకి ఎంత అవసరమైందో అంత వేసుకోవచ్చు. ఒక గ్లాస్ వేసుకోవచ్చు, 2 గ్లాసులు వేసుకోవచ్చు. మనం ఎక్కువ వేసుకోవాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. చేతికి అంటుకోకుండా ఉంటుందని ఆయిల్ వేస్తున్నాను. వేడి చేసి పెట్టుకున్నాం కదా వాటర్, అది వేస్తున్నాను. బొబ్బట్లో పెట్టడానికి పూర్ణం తయారు చేసుకుందాం. బొబ్బట్టు అనగానే నెయ్యితో చేయాలి కదండి. నెయ్యి వేస్తున్నాను, కొద్దిగా బెల్లం వేస్తున్నానండి, కొద్దిగా వాటర్ పోతున్నాను. కందిపప్పు ఇది ఉడకబెట్టి ఉంచాను దీన్ని. చేతితో కూడా ఇలా వర్క్ చేసుకోవచ్చండి. బొబ్బట్లు చేసే విధానం మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. బాగానే మంచిగా చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకోకుండా పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు కూడా. చాలా బాగుంటుంది. చూసారు కదా, చేసే విధానం ఇలా చేసుకోవాలి. టేస్ట్ చేద్దామండి. చాలా బాగుందండి. మనం బయట తెచ్చి పెట్టుకునే కన్నా మనం ఇంట్లో చేసి పెట్టుకుంటే ఎంత టేస్ట్గా ఉంటుంది. బయటికి కూడా టేస్ట్గా కూడా ఉంటుంది.